మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమిని రథసప్తమి అని పిలుస్తారు. రేపు ఉదయం నుంచి సూర్యభగవానుడి యొక్క రథం ఉత్తర దిక్కుకు తిరుగుతుంది. ఈశ్వరుడు ఒక్క మనుష్యుడికే ఒక అనుగ్రహం ఇచ్చాడు. ఇది ఎంత తేలికైన అనుగ్రహం ఇచ్చాడంటే, రేపటి రోజు ఉదయం రథసప్తమి తిథి ఉండగా సమంత్రక స్నానం చేయాలి. మంత్రం లేని స్నానం మీరు చేశారనుకోండి, అది కాకి స్నానం అని పిలుస్తారు. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. దాన్ని మంత్రస్వరూపాన్ని ఏం చేస్తారంటే అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం ఇప్పుడు ఆ మంత్రాన్ని శ్లోక రూపం చేస్తారు. అంటే ఇంకా అనుగ్రహిస్తారు. ఇప్పుడు మీరు ఆ శ్లోకం చెప్పిన తరువాత రేగుపళ్ళు జిల్లేడు పళ్ళు తల మీద పెట్టుకుని అప్పుడు నీళ్లు పోసుకుంటే అవి జారి కింద పడిపోతాయి. అలా పడిపోయి అనుకోండి, 7 జన్మల క్రితం చేసినటువంటి పాప